హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ కి ఎటువంటి గౌరవం దక్కుతుందో చెప్పకనే చెప్పినటువంటి ఉదంతం విజయ్ షా అనేటువంటి ఒక బీజేపీ మతోన్మాది బీజేపీ నాయకుడు చేసినటువంటి వ్యాఖ్యలు. వారు మన అన్నదమ్ముల్లాగా మనతో కలిసి బ్రతుకుతూ ఉన్న ఈ మతతత్వవాదంతో వారిని మనం దూరం చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఇండియాలో ఉండి ఆర్మీలో ఉండి సేవలు అందిస్తున్నా కూడా వారిని మనం శత్రువులుగానే చూస్తూ ఉన్నాం, అలాగే పలకరిస్తున్నాం. ఇది మత జాడ్యం, ఒళ్ళు బలిసి మాట్లాడే మాటలు అంటారు వీటిని. ఇది కేవలం బీజేపీ నాయకుడు ఒక్కడే కాదు, బీజేపీలో చాలా మంది ముస్లిమ్స్ పైన చేసినటువంటి అనుచితమైన వ్యాఖ్యలు ఈ విధంగానే ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే ఈ విజయ్ షా అనే వ్యక్తిని నడి రోడ్డు మీద ఉరి తీస్తే అప్పుడు వాడిని చూసన్న కొంతమంది దేశానికి సేవలు అందించినటువంటి లెఫ్టినెంట్ కర్నల్ సోఫియా ఖురేషీ గురించి చేసిన వ్యాఖ్యలు గుర్తొచ్చాయి. తన కుటుంబంతో సహా 4 తరాలుగా ఆర్మీకి సేవలు అందిస్తున్నటువంటి గొప్ప కుటుంబం సోఫియా ఖురేషిది. తను మాట్లాడుతూ చాలా గర్వంగా చెప్పింది, మా తాతగారు ఆర్మీ, మా నాన్నగారు ఆర్మీ, నేను కూడా ఆర్మీలోనే ఉన్నాను. అంత గర్వంగా చెప్పుకున్న వ్యక్తిని కూడా చివరికి దరిద్రుడు తీవ్రవాదుల చెల్లిగా అభివర్ణించి మాట్లాడాడు. వీడి నోట్లో పెట్టినా తప్పులేదు. ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు ఈ కేస్ జడ్జి గారి ముందుకు వచ్చింది. ఎవరైతే లేటెస్ట్ గా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు స్వీకరించారో గవాయి గారు, ఆయన ముందుకి ఈ కేసు విచారణకు రావడం జరిగింది. ఆయన ఈ విషయాన్ని చూస్తూనే ఈ విజయ్ షా అనే దరిద్రుడి పైన తిట్టకూడదు, తిట్లని తిట్టలేక నువ్వు వెళ్ళి ఈ మత జాడ్యాన్ని వదిలించి సోఫియా ఖురేషీ ఇంటికెళ్ళి ఆ అమ్మాయి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పురా, ఇంకో బూత్ అక్కడ అని అన్నారట. సో ఈ విధంగా చెప్పాలంటే కర్నల్ సోఫియా ఖురేషీ తన గురించి మనం గర్వపడాల్సిన అవసరం లేదా? పాకిస్తాన్ పైన జరిగిన ప్రతి దాడిలో తను ఎంత క్లియర్ గా ఉంది, ఎంత గర్వంగా ఉంది. ఇట్లాంటి దరిద్రపునాయాలుగా ఉండబట్టే మన దేశంలో హిందూ ముస్లిమ్స్ బాయ్ బాయ్ అని లేరు. ఎందుకంటే వీళ్ళే మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి హిందూ ముస్లిమ్స్ అను వెడగొట్టి విభజించి పాలిస్తూ ఉన్నారన్నమాట. ఎవరు? మన సోకాల్డ్ బీజేపీ నాయకులు మాత్రమే. సోఫియా ఖురేషీ లాంటి ఆఫీసర్ ఇండియాకి దొరికినందుకు, అది కూడా ఒక ముస్లిం అయి పాకిస్తాన్ పైన ఎంత దారుణమైన యుద్ధానికనే సిద్ధపడి ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధపడినటువంటి సోఫియా ఖురేషీని ఎంత మాట అన్నాడంటే, మనోడు నిజంగా చెప్పాలంటే ఒకరికే వన్ ఫాదరా కాదా అని డౌట్ వస్తుంది అందరికి. మీరేమంటారు? మన ఆర్మీ సోల్జర్స్, అది కూడా లెఫ్టినెంట్ కర్నల్ సోఫియా ఖురేషీ లాంటి వాళ్ళని కూడా ఇంత దారుణంగా వివక్షకు గురి చేసే విధంగా మాట్లాడినటువంటి వీడిని ఏ చెప్పుతో కొట్టాలో మీరే చెప్పండి. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మన స్కూల్ డేస్ లోనే ప్రామిస్ చేశాం. అది మరిచిపోయి తల్లి పాలు తాగి రొమ్మును గుద్దే ఇట్లాంటి మతతత్వ నాయకులు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. కానీ అన్నదమ్ముల భావం చచ్చే వరకు ఉంటది. సో సోఫియా ఖురేషీ లాంటి సిస్టర్ హిందూ అయినా ముస్లిం అయినా నా దేశానికి అవసరం. సో ప్రతి ఒక్కరూ తనకి మద్దతు పలకాలని, విజయ్ షా లాంటి బీజేపీ మతతత్వ బలుపుతో విర్రవీగే చెత్త నాయకుల్ని చెప్పుతో కొట్టి కొట్టి తరిమేయాలని మనసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.